హాయ్ ఎవ్రీబడి. ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్స్ చాలా వందల కొద్దీ ఉంటాయి. మనకు తెలుసు కదా! అవి మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. కొన్ని కొన్ని మనం ఫిక్స్‌డ్‌గా ఉన్న వాటిని మనం దృష్టిలో ఉంచుకుంటే యూజ్ చేయడానికి కన్‌ఫ్యూజన్ ఉండదు. మనం నేర్చుకున్న పిల్లలకు నేర్పడానికైనా సరే. కొన్ని కొన్ని అలాంటివి దృష్టిలో ఉంచుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. రాణి ఈజ్ యాంగ్రీ విత్ మీ. నేనంటే రాణికి కోపం. యాంగ్రీ విత్ మీ. సెంటెన్స్ అంతా ఎలా ఉన్నప్పటికీ యాంగ్రీకి ఎప్పుడు కూడా విత్ తోడొస్తుందనమాట. యాంగ్రీ విత్. అలాగ మనం దృష్టిలో ఉంచుకుంటే యాంగ్రీ విత్, సఫరింగ్ ఫ్రమ్, వెయిటింగ్ ఫర్, ఫుల్ ఆఫ్, ఎఫ్రైడ్ ఆఫ్. ఫుల్ సెంటెన్స్ అయినా అలాగైనా వచ్చే ప్రిపోజిషన్ మాత్రం ఇదే. సబ్జెక్ట్ ఏదున్నా, వెర్బ్ ఏదున్నప్పటికీ కూడా. ఇంజూరియస్ టు, కోప్ అప్ విత్, లీన్ ఎగెనిస్ట్, డీల్స్ ఇన్, డీల్స్ ఇన్, గుడ్ ఎట్ మ్యాథ్స్, ఎఫ్రైడ్ ఆఫ్. అలాగే ఫాండ్ ఆఫ్, ఫాండ్ కూడా ఆఫే, ఫాండ్ ఆఫ్. ఫుల్ ఆఫ్, ఫుల్ ఆఫ్ ద కప్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్, అలా ఫుల్ ఆఫ్. బిలాంగ్స్ టు, కన్సిస్ట్ ఆఫ్, ఇన్సిస్ట్ ఆన్, డైడ్ ఆఫ్ ఇల్నెస్, డైడ్ ఆఫ్ క్యాన్సర్, అలాగా. డైడ్ ఎట్ ఎర్లీ ఏజ్, ఇన్ కాకినాడ, ఎట్ రామారావుపేట, ఇన్ హైదరాబాద్, ఎట్ కొండాపూర్. ఇద్దరి మధ్యలో కూర్చుంటే బిట్వీన్ టూ బాయ్స్, బిట్వీన్ టూ హౌసెస్. రెండు కంటే ఎక్కువ ఉంటే ఎమాంగ్ ద బాయ్స్, ఎమాంగ్ ద హౌసెస్. ఈ ప్రిపోజిషన్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఫిక్స్డ్‌గా ఇలాగ వస్తాయి కాబట్టి ఇవి బాగా యూజ్ అవుతాయి. అందరికీ కూడా ప్రాక్టీస్‌కి ఉపయోగించేలా చేద్దాం.